ఇప్పుడు అక్కడికి వెళితే అక్కడ అది ఉంటుందో లేదో. లేకుండా ఎక్కడికి పోతుంది? ఒకవేళ దొరికితే ఈ పాటికే రాజ్యం మొత్తం దండోరా వేసేవాళ్ళుగా. కూర్చుని ఆ పెట్టెని తేవడానికి ఒక సందర్భం ఉంది, అది తెలుసుకునే మేము ఇక్కడికి వచ్చాం. ఏంటా సందర్భం? వచ్చే గురువారం యువరాజు వివాహాన్ని ఒక ఉత్సవంలా జరపబోతున్నారు. విందులు వినోదాలు అన్నీ జరగబోతున్నాయి అక్కడ. అధికారులందరూ అప్పుడు అక్కడే ఉంటారు. ఆ సమయంలో పెట్టెని తీసుకురావచ్చు. అదే సరైన సందర్భం. ఆ ఆభరణాలు తీసుకొచ్చాక అందులో ఒకటో రెండో నాకు ఇవ్వచ్చు కదండి. పోవే పోరంబోకుతానా, అవి దేవుడి ఆభరణాలు, ఎన్నో కోట్లలో చేసే నగలు. ఆస్తి కూడా అద్దుండాలి కదే. ఎరా మళ్ళంటి తక్కువ జాతులు పిలిస్తే కూడా దేవుడు వస్తాడంటావా? మన వేలాది శాఖ వారు వెళ్ళి దేవుణ్ణి పిలుచుకొని వస్తారు కదా, శాస్త్ర సాంప్రదాయాలను నేర్చుకుని పూజ ఎలా చేయాలో నేర్చుకుని వస్తారు. వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం. శివలింగం తీసుకొచ్చిన రోజు శ్రేష్టమైన రోజు. ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాయణ కాలం. అందువల్ల గుడి పనులు పూర్తయ్యే వరకు దీన్నిక్కడే ఉంచి పూజించాలి. చగోరే, దళాధికారులు ఇటే వస్తున్నారు. గుడిలో ప్రవేశించడానికి కానీ గుడిలో పూజ చేయడానికి కానీ అనుమతి లేని తక్కువ జాతి వాళ్ళైనా మీరు గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేయడం మరణ దండనతో సమానమైన నేరమని చట్టం చెబుతోంది. అలాంటిది ఆరాటపుల వేలాయుధ చెగావరే ఈ క్షమించరాని తప్పు చేశాడు. ఇది మాత్రమే కాదు, నియమ నిబంధనల్ని సంరక్షిస్తున్న అధికారులని సైనికులని హింసించాడు. తరచు తను ఇలాంటి తీవ్రమైన నేరాలు చేస్తున్న ఆరాటపుల వేలాయుధ చెగావర్ని బంధించి చెరసాలలో వెయ్యాలని మంత్రి గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఎదిరించాలనో తప్పించుకోవాలనో చూస్తే కాల్చి చంపమని ఉత్తర్వులిచ్చారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాణ్ణి కొట్టండి. ఈ రోజుతో వీడి పొగరు మొత్తం అణిగిపోవాలి. కొట్టండి వీడిని. నాకు పిళ్ళాయి, వాడి ఎముకలు విరగొట్టు. ఏంటి భయంగా ఉందా? అయ్యో భయమేమీ లేదు, కాకపోతే నా చెయ్యి కాస్త పట్టేసినట్టు. పక్కకు రా కుక్క. నిన్ను కొట్టిన వాడు ఎవడైనా సరే తిరిగి కొడతావా? ధైర్యం ఉంటే ఇప్పుడు కొట్రా. నీ చెప్పు కొట్రా కొట్రా. నీ వల్ల అయితే తిరిగి కొట్రా, చూద్దాం. ఏంటిది? ఇదెందుకు ఇక్కడ? అధికారి గారు అది రా. ఇతని న్యాయస్థానానికి తీసుకెళ్ళండి, నేను వస్తాను. సరే.
నా మనసులో మీరంటే చాలా గౌరవం ఉందయ్యా, కానీ ఎంత ఆకలిగా ఉన్నా, దాహం వేసినా సరే వీళ్ళిచ్చే ఒక్క చుక్క నీరు కూడా మీరు తాకండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇప్పుడు వచ్చింది ఎవరో తెలుసా? మాజీ సైన్యాధిపతి పప్పు కురపన్ గారి కుమారుడు కర్ణన్ కురుప్. అంతకు ముందు మీ ప్రాంతంలో జరిగిన గొడవల్లో పప్పు కురప్ప గారిని చంపింది మీ నాన్నగారని అందరూ అనుకుంటారు. తెలుసు. కృష్ణ, వాసుదేవ, నా సంకట స్థితి నీకు తెలుసు. ఏనాడు పద్మనాభస్వామిని దర్శించకుండా నేను ఉండలేదు. కానీ ఈరోజు ఆ స్వామి దర్శనానికి వెళ్లే అర్హత కోల్పోయాను. స్వామి ఆభరణాలు దొరికే వరకు ఈ దాసుడు పద్మనాభుడు వద్దకు వెళ్ళలేడు. కృష్ణన్ తంబి, మహారాణి ఇలా రండి. చెప్పండి మహారాణి. ఆరాటపుల వేలాయుధ చెగావర్ని వెంటనే కలవాలనుకుంటున్నాను చెప్పండి. అప్పుడైతే మహారాణి గారికి విషయం తెలీదా? ఏంటి? వేలాది చెకవర్ని బంధించి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టారా? అవును, మంత్రి ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. ఇది ఆ జాతి మొత్తానికి గుణపాఠం కావాలి. ఇక మీదట రాజ్యంలో ఎవరు చట్టాన్ని అతిక్రమించారన్న ధైర్యం చేయకూడదు. వాణ్ణి కాపాడటానికి ఎంతమంది ప్రయత్నం చేసినా నేనుండగా అది జరగడం సాధ్యం కాదు. ఏదో విధంగా ఎవరికి అనుమానం రాకుండా వాణ్ణి పైకి పంపండి. ఇలా చేస్తే మీరు ప్రత్యేకంగా నాకేదో చేస్తానని చెప్పారు. ఇదిగో నవ్వి, మహారాజు గారు నాకు ఇచ్చిన అధికారాలన్నింటినీ ఉపయోగించి నిన్ను సైన్యాధ్యక్షుణ్ణి చేస్తాను. అది చాలు నాకు. ఎక్కడ వాడు? చెప్పండి అయ్యా. వేలాయుధ ఎక్కడా? నాకు తెలియదయ్యా. జైలు అధికారి ఎక్కడా? ఎక్కడికి పోయి చచ్చారు? సగునాయక్! అయ్యా, ఈ చెరసాల్లో ఉండాల్సిన వేలాయుధ ఎక్కడా? అతన్ని విడుదల చేయమని చెప్పారు. ఎవరు? రుద్ర వచ్చి చెప్పారు, రాణిగారు విడుదల చేయమన్నారని. ఆపండి. రాణి వారికి ప్రణామాలు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని మిమ్మల్ని కలవాలని చెప్పాను. నా ప్రాణాలు కాపాడినందుకు మహారాణి వారికి ఎంతగానో రుణపడి ఉన్నాను. అధికారాన్ని ఎప్పుడు మన స్వార్థం కోసం వాడకూడదని మహారాజు గారు చెప్తూ ఉంటారు. నాకు వేరే దారి దొరకలేదు. చుట్టూ తిప్పకుండా అసలు విషయం చెప్తాను. కొన్నాళ్లుగా మహారాజా మనోవేదన అనుభవిస్తున్నారు. పోయిన ఆభరణాలు పట్టుకుని ఆ పద్మనాభ స్వామికి అలంకరిస్తేనే అప్పుడే ఆయన వేదన తగ్గుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆజ్ఞ మహారాణి. జాతి సాంప్రదాయం అని మాట్లాడేవాళ్లు కొచ్చుని పట్టుకోలేకపోయారు. కాని అది నువ్వు చేయగలవు. మహారాజు గారి కోసం నువ్వు ఇది చేయాలి. మీ ఆజ్ఞ మహారాణి. ఉత్సవం మొదలయ్యేలోపు వచ్చేస్తారు కదా, రావాలి. వేలాయుధ వచ్చేస్తారని నేను మహారాజు గారికి నమ్మకంగా చెప్తాను.